సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంస్థ అధ్యక్షుడు జి కిషోర్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ముట్టమరి బాబా ప్రసాద్ మాట్లాడుతూ దివంగత అబ్దుల్ కలాం ఆశయాలను నెరవేర్చేందుకు పేద విద్యార్థులను ఆదుకునేందుకు సేవా తత్పరులు ముందుకు రావాలని అన్నారు. సంస్థ కృష్ణా జిల్లా సమన్వయ కమిటీ అధ్యక్షుడు పొట్లూరు వీరశేషగిరిరావు, కార్యదర్శి డాక్టర్ హసీం బేగ్, సంస్థ జిల్లా ఉపాధ్యక్షుడు పి శ్రీరాములు ఈ సందర్భంగా కలాం ఆశించిన విధంగా నవ్య భారతాన్ని, విజ్ఞాన భారతాన్ని నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ కళాశాల విశ్రాంత అధ్యాపకులు దిట్టకవి వెంకటేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, కరెట్ల సుశీల, జిల్లా సమన్వయ కమిటీ కో చైర్మన్ ముదిగొండ శాస్త్రి, కారుమూరి రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షుడు బి అయ్యప్ప స్వామి, మద్దాల చింతయ్య, డాక్టర్ మల్లికార్జునుడు, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. కృష్ణా జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. రైల్వే స్టేషన్ సమీపంలోని మన కన్వెన్షన్ హాల్లో జరిగిన జిల్లా అసోసియేషన్ మొదటి సర్వసభ్య సమావేశం మరియు ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ పై అవగాహన సదస్సులో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ కోట అనిల్ కుమార్ మాట్లాడుతూ నిషేధిత ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గంజాయి తదితర మత్తు పదార్థాలను అరికట్టిన నేపథ్యంలో మత్తు కలిగించే వివిధ మందులకు మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎటువంటి మందులు విక్రయించరాదని మెడికల్ షాపులకు ఆయన సూచించారు. ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ నియంత్రణలో మెడికల్ షాపులకు సామాజిక బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం డ్రగ్స్ ఇన్స్పెక్టర్ బొంతు అన్వేష్ రెడ్డి, గుడివాడ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎం జయలక్ష్మి, విజయవాడ జోన్ 3 డ్రగ్స్ ఇన్స్పెక్టర్ బి గోపాలకృష్ణ, ఈగల్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎం వీరాంజనేయులు, అసిస్టెంట్ డైరెక్టర్ పరచూరి రాంబాబు, కృష్ణా జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భట్, కార్యదర్శి గుప్తా, అసోసియేషన్ నగర అధ్యక్ష కార్యదర్శులు ఉదయగిరి సురేష్, మాదిరెడ్డి అంచిబాబు తదితరులు పాల్గొన్నారు. స్టేట్ గవర్నమెంట్ వారి పాలసీ ప్రకారము మత్తు పదార్థాలు మరియు ఎన్ఆర్ఎక్స్ మందులు ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడము వీటిపైన చాలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మచిలీపట్నం ఏరియాలో ఉన్నటువంటి మెడికల్ షాప్స్ వాళ్ళకి, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్టులు అందరికీ కూడాను ఈరోజు అవగాహన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంటు మరియు స్టేట్ ఈగల్ డిపార్ట్మెంట్ విజయవాడ ఆఫీస్ నుంచి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడాను ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నారు. దీంట్లో మీ అందరికీ అభ్యర్థన చేసేదంటే ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్గా ఎన్ఆర్ఎక్స్ మందులు, సైకోట్రోపిక్ మెడిసిన్స్, వీటిని కూడాను ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకాలు జరపవద్దని చెప్పేసి అందరికీ కూడా తెలియపరిచాము. అలాగే వీటి యొక్క మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడంలో కెమిస్టుల యొక్క పాత్ర ఏంటి, వాళ్ళ భాగస్వామ్యం ఎలా ఉండాలి, వాళ్ళు మిగతా డిపార్ట్మెంట్స్, పోలీస్ వారు, ఈగలు, డ్రగ్ డిపార్ట్మెంట్తో ఎలా కలిసి పనిచేయాలన్న దాని మీద ఈరోజు కూలంకషంగా చర్చించి వాళ్ళకి ఎటువైతే అనుమానాలు ఉన్నాయో, ఎటువంటి విధి విధానాలు పాటించాలో వాటన్నిటి మీద కూడాను వాళ్ళకి అవగాహన కల్పించడం మరియు చర్చించడం జరుగుతుంది. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ సార్ ఆదేశాల మేరకు ఈ మచిలీపట్నంలో డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ ప్లస్ మెడికల్ షాప్ల ఓనర్లతో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్, ఎక్స్ఆర్ఎక్స్ డ్రగ్స్ మిస్యూజ్ అవ్వకుండా ఎలా చేయాలి, రిజిస్టర్ ఎలా మెయింటైన్ చేయాలి, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు అనే విధంగా చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో గాంజా పైన ఎక్కువ దృష్టి పెట్టి వాటిని నివారించడం వల్ల సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ పైన ఈ స్టూడెంట్స్ కానీ జనాలు ఇటువైపు మళ్ళుతున్నారనే ఉద్దేశంతో ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఉన్న రూల్స్ పాటించమని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. నగరంలో రోడ్లపై విచ్చలవిడి పశు సంచారం సహించేది లేదని డీఎస్పీ చప్పిడి రాజా హెచ్చరించారు. నగరంలో రోడ్లపై విచ్చలవిడి పశు సంచారం సహించేది లేదని డీఎస్పీ చప్పిడి రాజా హెచ్చరించారు. డీఎస్పీ సిహెచ్ రాజా ఆధ్వర్యంలో నగరంలోని పశువుల యజమానులతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పశువుల యజమానులతో డీఎస్పీ ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్లపై విచ్చలవిడిగా పశు సంచారం ఉందని, దాని వలన అనేక ప్రమాదాలు జరిగి ప్రయాణికులు, వాహనదారులు తీవ్రంగా గాయాల పాలవుతున్నారని, ఒక్కోసారి చనిపోవడం కూడా జరుగుతోందని డీఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో పోలీస్ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ మరియు పశుసంవర్ధక శాఖ కలిసి సంయుక్తంగా ఒక కార్యక్రమం నిర్వహించబోతున్నామని,
ఇకపై నగరంలో విచ్చలవిడి పశు సంచారం సహించేది లేదని, ఇందుకు పశు యజమానులు సహకరించాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా పశువులను నిర్లక్ష్యంగా రోడ్లపై వదిలిన యజమానులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి చట్ట ప్రకారం వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇచ్చి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ నున్న రాజు, ట్రాఫిక్ ఎస్ఐలు ఏ బాలాజీ, ఎస్ వెంకటేశ్వరరావు, ఏ రామశాస్త్రులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. తీసుకొని రోడ్డు మీద వచ్చేస్తాం రాత్రి 10ంటికి. ఏ టైమో డేట్ కూడా చెప్తాం మీకు. ఆ డేట్ నుంచి ఏవైతే రోడ్ల మీద కనపడి వాటన్నిటిని తీసుకెళ్ళిపోయి ఒక చోట కట్టేస్తాం. కట్టేసి మీరు ఓనర్లు ఎవరైతే వస్తారో ఒక్కొక్క రోజుకి సుమారు ఒక 500 రూపాయలు ఫైన్ విధించడం జరుగుతుంది. మొదటి తప్పది. ఒక గేదెకి రోజుకి 500 రూపాయలు ఫైన్ మీరు వదిలేసినందుకు, గేదె కానీ ఆవు కానీ. మొదటి తప్పు. రెండోసారి కనుక మీరు ఇలాగే కనపడి అనుకోండి, మీరు వాటిని పెంచలేకపోతున్నారనే ఉద్దేశంతో వాటిని ఏదో గోశాలకు తోలేస్తాం. మచిలీపట్నం రోడ్ల మీద మనకు ఆవులు కానీ గేదెలు కానీ కనపడకూడదు. ఇది మన మినిస్టర్ గారు సంకల్పించింది. ఎవడు దీని మీద ఒక్క ఇంజరీ కూడా, గాయం కూడా జరగకూడదు, ఎవరు చనిపోకూడదు. ఇంకా మచిలీపట్నంలో ఆవులు గేదెలు పెరుగుతున్నాయి అనేది ఒక చట్ట పేరు ఉంది. అది జూలై నెలలోనే అయిపోతుంది. ఆగస్టు నెల నుంచి ఇది ఉండదు. మచిలీపట్నంలో గేదెలు ఆవులు కనపడవు రాత్రి పూట. మేము కొన్ని రోజులు కష్టపడైనా ఏదైనా చేసినా కానీ మొత్తాన్ని తోలికెళ్ళే బాధ్యత మాదే. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి ఘనంగా జరిపారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వైస్ మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ తదితరులు ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాసవి వృద్ధాశ్రమంలో పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత అబ్దుల్ కలాం కు దక్కుతుందన్నారు. కలలను సాకారం చేసుకోవాలన్న ఆయన నినాదం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిందన్నారు. దేశానికి అంకిత భావంతో సేవలు అందించిన కలాం చిరస్మరణీయుడన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాజీ, కుమార్, ఇస్మాయిల్, షెరాలి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నేడు మన దేశానికి గర్వకారణంగా నిలిచిన మహానుభావుడు, భారతరత్న, బ్రహ్మచారి, మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం గారు మద్రాసు రామేశ్వరంలో 1931 అక్టోబరు 15వ తేదీన హాజీ అమ్మాళ్ జైనులాబిదీన్ ముస్లిం దంపతులకు జన్మించారు. బాల్యం పేపర్ బాయ్గా సాగిన ఆయన జీవన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 2002లో భారత రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టారు. అనురంగంలో, క్షిపణి రంగంలో భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలబెట్టారు. క్షిపణి పితామహుడిగా పేరొందారు. కలాం గారి జీవితం మనకు ఆదర్శం. తన పదవీ కాలంలో ప్రజలకు, విద్యార్థులకు, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మహిళలు, బాలబాలికల అభ్యున్నతికి కృషి చేశారు. ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్యకు ప్రాముఖ్యతనిచ్చారు. విద్యార్థులను కలలు కనండి, ఆ కలలను సాకారం చేసుకోండి అని ఉద్బోధించారు. నా భారతదేశం అన్ని రంగాలలో ప్రపంచ దేశాలకు గురుపీఠం కావాలని అల్లా సర్వేశ్వరుని ప్రార్థించేవారు. అబ్దుల్ కలాం గారు 2015 జూలై 27వ తేదీన అబ్దుల్ కలాం, మన పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చారు. దేశంలో పుట్టి తన దేశానికి జై కొట్టిన వాడే రాష్ట్రపతి అవగలడు. ఒక పేపర్ బాయ్, ఒక టీ బాయ్, ఒక కార్మికుడు, ఒక కర్షకుడు, ఒక కవి, ఒక దళితుడు, ఎవరైనా సరే భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి అవగలరు. ఒక మిస్సైల్ క్షిపణిని తయారు చేసిన ఘనత, సర్వజన హిత మానవతాశీలి, ఆటంకవాద అసుర సంహారి, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు వైజ్ఞానిక స్మారక ఉపన్యాసంలో ఆయన అసూలు భాషారు. బంటుమిల్లి మండలంలో జాతీయ రహదారి 216పై రోడ్డు ప్రమాదాలు ఆందోళన రేపుతున్నాయి. బంటుమిల్లి మండలంలో జాతీయ రహదారి 216పై రోడ్డు ప్రమాదాలు ఆందోళన రేపుతున్నాయి. ఇప్పటికే ఈ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడగా అనేక మంది గాయాల పాలయ్యారు. తాజాగా మునిపేడ, పెందూరు మధ్య గల జాతీయ రహదారి 216పై ద్విచక్ర వాహనాలు ఢీకొని 2 మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కృత్తివెన్ను మండలం అడ్డపర్రుకు చెందిన కూలి పనులు చేసుకునే నైండు నరేష్ కృత్తివెన్ను వెళ్తున్నాడు. అదే సమయంలో ఏలూరు జిల్లా పెదపాడు మండలం ఏపూరుకు చెందిన చెరుకుమిల్లి శివకుమార్, గుర్రం పవన్ కుమార్ ద్విచక్ర వాహనంపై యానం నుంచి హనుమాన్ జంక్షన్ వస్తున్నారు. ఈ క్రమంలో వీరి వాహనాలు బంటుమిల్లి మండలం
పెందుర్రు శివారు జాతీయ రహదారిపై ఢీకొన్నాయి. శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన ఇద్దరిని 108 లో మచిలీపట్నం ఆసుపత్రికి తరలిస్తుండగా నరేష్ అంబులెన్స్ లో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.